ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరిచ్చే జలధార పథకం తాగునీటి కష్టాలను తీర్చనుంది. ఇంటింటికి కుళాయి ద్వారా నీరందించే ఈ బృహత్తర కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ రూపొందించారు. రాష్ట్రంలోని 48,000కు పైగా నివాస ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో 22,300 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. పల్లెలను వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా జలధార కార్యక్రమానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీకారం చుట్టింది. సంక్రాంతి తర్వాత మొదటి దశలో తాగునీటి ఎద్దడి ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి ద్వారా నీరందించే లక్ష్యంతో అధికార యంత్రాంగం శరవేగంగా పనిచేస్తోంది. మొత్తం 13 జిల్లాలకు గాను 10 జిల్లాలకు టెండర్లు పిలిచారు. చిత్తూరు, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు ఇంకా టెండర్లు పిలవాల్సి ఉంది. టెండర్లు పూర్తయిన జిల్లాల్లో వచ్చే వేసవి నాటికి నీళ్లిచ్చేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా చేరనున్న జలధార పథకం వెనుక మంత్రి లోకేష్ కృషి చాలా ఉంది. ఇతర రాష్ట్రాల్లో పథకం అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ఇక్కడ రాకుండా, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పగడ్బందీ ప్రణాళిక రూపొందించారు. శాస్త్రీయ సర్వేలతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నీటి వనరుల గుర్తింపు, నీటి తరలింపు, సరఫరాకు సంబంధించి అంచనాలతో మాస్టర్ డిజైన్ రూపొందించారు. డ్రోన్లు, అధునాతన డీజీపీఎస్ టెక్నాలజీ ద్వారా సర్వే చేశారు. దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు ఖచ్చితమైన వ్యవస్థ ఏర్పాటు కానుంది. 48,000 నివాస ప్రాంతాలకు తాగునీరు అందించే ఈ పథకానికి సర్వేలు, అంచనాలు, డిజైన్లను సాంకేతిక సహకారంతో పూర్తి చేశారు. వీటిపై అభ్యంతరాలు, సందేహాలను నిపుణులతో చర్చించి తుది ప్రాజెక్టు నివేదిక రూపొందించారు. నీటి వనరుల గుర్తింపు, భవిష్యత్తులో పెరగనున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేశారు. 2040 నాటికి పెరిగే జనాభాకు అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఒక్కొక్కరికి రోజుకు 70 లీటర్ల చొప్పున ఇచ్చేందుకు ఆవాస ప్రాంతాల వారీగా లెక్కించారు. ఏడాదికి 26 టీఎంసీలకు పైగా నీరు అవసరమవుతుందని గుర్తించారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఒక్కో ఊరికి ఒక్కో పథకం కింద నిర్వహించాలని, వర్షాభావ ప్రాంతాల్లో మల్టీ విలేజ్ స్కీమ్స్ ద్వారా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీరు తీసుకునేందుకు అనుమతులు తీసుకున్నారు. దాదాపు 22,300 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సింహభాగం నిధులను ప్రభుత్వమే సమకూర్చింది. మిగిలిన నిధులను రుణాల రూపంలో ఏడీబీ, ఇతర జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన పైపులు, డిజైన్లు, స్ట్రక్చర్ల ద్వారా పథకం నిర్మాణం పూర్తి కానుంది.